క్రైస్తవులు అని మనం చెప్పుకుంటున్నాం. మనం క్రైస్తవులమైనా ఈ ప్రశ్న క్రైస్తవులందరికీ ఉండాలి. ప్రతి క్రైస్తవునికి ఉండాలి. ఇది నేను క్రైస్తవుడిని అనుకుంటారు. నువ్వు క్రైస్తవుడు అయితే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? బాప్తిసం తీసుకోగానే నేను క్రైస్తవుడిని అయిపోయానండి, క్రైస్తవురాలను అయిపోయానండి అని చెప్పుకుంటాం మనం. ఆ చెప్పుకోవటం అనేది ఇంతవరకు దేవుని విషయంలో న్యాయమైనదా అది అని మనం ఆలోచించాలి. ఎందుకంటే మనుషుల యొక్క మనస్సు చంచలమైంది. ఈ క్షణంలో ఒకలాగా ఉంటాం, మరో క్షణంలో మరొకలా ఉంటాం. క్షణానికే మన స్థితులు మారిపోతుంటాయి. అంటే స్థిరులము కాము, కదిలేవాళ్ళము. కనుక స్థిరులు కాని కదిలేవాళ్ళు మేము క్రైస్తవులము అని చెప్పుకుంటాం. వాళ్ళు క్రైస్తవులేనా? వారి వలన దేవుని నామము అన్ని జనుల్లో ప్రకటింపబడుతుందా? దేవుడు కోరుకున్న ఆయనకిష్టమైన కార్యక్రమాలన్నీ కూడా క్రైస్తవులని చెప్పుకునేవారు చేయగలుగుతున్నారా? ఆదివారం గుడికెళ్తే సరిపోతుంది అనుకునేవాళ్ళు క్రైస్తవులా? ఇవన్నీ ప్రశ్నలు మనకు వస్తుంటాయి. కనుక మనం ఆత్మవిమర్శ అంటారు, మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం క్రైస్తవులమా కాదా? ఎందుకంటే మన పొజిషన్ ఎప్పుడు బ్యాడ్గా మారిపోతుందో, ఎప్పుడు చెడుగా అయిపోతుందో మనకే తెలియని పరిస్థితిలో మన జీవితాలు ఉంటాయి.